హలో అండి అందరికీ. ఏంటో మన జీవితం ఫస్ట్ వయసు వచ్చినప్పుడేమో కొంచెం ఆనందం కావాలనిపిస్తది. కొంచెం ఎంగేజ్ వచ్చేసరికి కొంచెం ప్రేమ ఉంటే బాగుండనిపిస్తది. అది ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా. అదే బరువు బాధ్యతలు మోసే టైంకొచ్చేసరికేమో మనకు కావాల్సిన తోడుంటే బాగుండు అని మనకంటూ ఉన్న ఆలోచనని తనతో షేర్ చేసుకుంటే తను అవునో కాదా, మంచా చెడా అని చెప్తది అనే ఉద్దేశంతో బాధలో, కష్టంలో, సుఖంలో, దుఃఖంలో ప్రతి దాంట్లో తోడుంటుంది అనే ఉద్దేశం. అదే కొంచెం పెద్దవాళ్ళం అయ్యాక పెద్దరికం వచ్చిందనుకోండి, ముసలి వాళ్ళం అయితాం కదా, అప్పుడేమో ఎవరన్నా ఒక చిన్న పలకరింపు పలకరిస్తే చాలు అనిపిస్తది జీవితానికి. ఇట్లా మనందరి జీవితాల్లో కూడా ఏ వయసులో ఉన్నప్పుడు ఆ వయసుకి సంబంధించిన ఒక చిన్న పలకరింపు ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. అవునా కాదా? నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. జీవితంలో మాత్రం కరెక్ట్ ఇదే సందర్భంలో అని కాకుండా ఏ సందర్భంలో అయినా సరే ఆనందం, ప్రేమ, తోడు, పలకరింపు ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? అందుకే ఎప్పుడో ఏదో జరుగుతది కదా, ఎప్పుడో ఏదో జరిగింది కదా అనే దాని గురించి ఆలోచించి భవిష్యత్తులో ఏది ఎట్లుండాలి, ఏది ఎట్లా జరగాలని ఒక చిన్న ప్రణాళిక ఏసుకొని ఇవన్నీ ఉండేలా చూసుకోండి. వయసుకు తగ్గ సమయంలో ఇవన్నీ దొరికినా గానీ అవి దొరికిన టైంలో మనం కూడా అంత సాటిస్ఫైడ్ అవ్వకపోవచ్చు. అందుకే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. వీలైతే ఎట్లా మార్చుకోవాలని కూడా ఒకసారి ఆలోచించి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.